కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుంచి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో ఆ విషయాలని క్లుప్తంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకునే తర్వాత మరికొన్ని విశేషాలని ఈ ఎపిసోడ్లో మనం చక్కగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రారంభించుకున్నటువంటి సూత్రము నిన్నటిది పూర్తి కాలేదు. భ్రూమధ్యం మీద అవధానం. మనస్సునే ఉంచుకో, ఆలోచనల కన్నా ప్రముఖంగా నిండా నువ్వు స్వరూపాకృతిని శ్వాససారంతో శిరోపరితలం మీద అక్కడి నుంచి కాంతిగా వర్షించేలా ఈ సూత్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇందులో ముఖ్యంగా ఒక పైథాగరస్ ఒక మార్మిక విద్యా పాఠశాలలో ప్రవేశానికి అనర్హుడు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ శ్వాస పద్ధతుల్ని అనుసరించిన తర్వాత అతను గతంలో ఉన్నటువంటి పైథాగరస్ లాగా కాక మారిపోయిన తర్వాత అతన్ని ఆ పాఠశాలలో చేర్చుకోవటం అనేది జరిగింది అని మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే భ్రూమధ్యం అంటే ఇదే మూడో కన్ను, ఇదే శివుని యొక్క నేత్రం, ఇదే పీనియల్ గ్రంథి. ఈ పీనియల్ గ్రంథికి అవధానమే ఆకర్షణ. జన్మాంతరాలుగా అది అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఒక్కసారి మనం ఎప్పుడైతే ఈ భ్రూమధ్యం మీద మనం దృష్టిని పెట్టామో అది ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ యొక్క శక్తి వలన మనం అవధానాన్ని అక్కడే కేంద్రీకరించి ఉంచినప్పుడు మనలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతూ వస్తాయి అని చెప్పాడు. అది ఏంటి అంటే ఆలోచనలని మనం సాక్షితత్వంతో చూడగలుగుతాం. కోపం ఉంటే ఆ కోపమే నీవుగా పరివర్తితమైపోతావు. కోరికలుంటే ఆ కోరికలే పరివర్తితమైపోతాయి. ఒక అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకుంటాం. అట్లాగే పసిబాలుని గురించి మనం తెలుసుకున్నాం. పసిబాలుడు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి కంటి రెప్పని గనక మనం తీసి చూసినప్పుడు అతని యొక్క అవధానం మూడో కంటి మీదే ఉంటుంది అని తెలుసుకున్నాం. కానీ పెద్దవాళ్ళుగా మనం అయిపోయిన తర్వాత మన యొక్క స్థితి అలా ఉండదు. తర్వాత మనం ఇంకొక విషయాన్ని తెలుసుకున్నాం. శ్వాసిస్తూ ఉన్నప్పుడు గాలి వాహకం మాత్రమే, అది వాహకం మాత్రమే, కానీ మనం గాలిని తీసుకోవటం లేదు. హైడ్రోజన్, ఉదజని ఉన్నటువంటి గాలిని కాదు, ప్రాణాన్ని మనం శ్వాసిస్తూ ఉన్నాము. ఈ ప్రాణమే జీవాధారము, ప్రాణమే ఆర్గాన్ శక్తి అంటారు విల్హెల్మ్ రీచ్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఈ ప్రాణాన్ని మనం తీసుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ ప్రాణశక్తి ఇది రహస్య శక్తి. ఇప్పటికీ ఏ వైజ్ఞానికులు శాస్త్రవేత్తలు కూడా దీన్ని కనిపెట్టలేకుండా ఉన్నారు. దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏంటో ఇవి
మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు. ఇక ఈరోజు మిగిలిన విషయాలను మనం తెలుసుకుందాం. అదే సూత్రంలో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. ఈరోజు మనం అదే సూత్రాన్ని మనం కొనసాగించుకుందాం. ఏ సూత్రము అంటే భ్రూమధ్యం మీద అవధానం. మనస్సునే ఉంచుకో ఆలోచనల కన్నా ప్రముఖంగా నిండనివ్వు స్వరూపాకృతిని. శ్వాససారంతో శిరోపరితలం మీద అక్కడి నుంచి కాంతిగా వర్షించేలా. మనం ప్రాణాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడే ఈ విల్హెల్మ్ రీచ్ అనేటువంటి శాస్త్రవేత్త, జర్మన్ శాస్త్రవేత్త ఒక ప్రయోగాన్ని చేస్తాడట. ఎవరో ఒక వ్యక్తి సమాధిలోకి వెళ్ళిపోతాడట. ఆ సమాధి లోపలికి వెళ్ళిపోవటం అది ఈజిప్ట్లో జరుగుతుంది. ఎంతోమంది ముందే అతను ఆ సమాధి స్థితుల్లోకి వెళ్తాడు. అంటే ఈ భూమి నుంచి చాలా లోతుల్లోకి అతన్ని ఉంచటం అనేది జరుగుతుంది. అది 1880వ సంవత్సరంలో అతను ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే అతను చెప్తాడట, నేను 40 సంవత్సరాలు నేను సమాధి స్థితిలో ఉంటాను, తర్వాత నేను తిరిగి భూమి మీదకి వస్తాను అని చెప్తాడట. అట్లాగే ఆయన 1880వ సంవత్సరంలో సమాధిలోకి వెళ్ళి 40 ఏళ్ల తర్వాత 40 ఏళ్ళు భూమి క్రిందలోనే ఉండిపోయి 1920లో ఆయన బయటికి వస్తాడట. అప్పుడు అతను పాలిపోయి ఉంటాడట, కానీ జీవించే ఉన్నట్ట. మరి నిజానికి అతను ఉన్నటువంటి ఆ భూమి క్రిందకి, ఆ లోపలికి అతన్ని సమాధి చేసినప్పుడు, ఆ సమాధి స్థితుల్లో అతను ఉన్నప్పుడు, ఆ అంత భూమి కిందకి ఉన్నప్పుడు అతనికి గాలి అందేటువంటి అవకాశమే లేదు. ఎందుకనంటే ఆ అంత కిందకి గాలి ప్రసారితం కాదు అని శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారట. కానీ మరి ఆ గాలినే కదా తీసుకుంటారు అని శాస్త్రవేత్తలు లేకపోతే వేదాంతులు చెప్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ప్రాణాన్నే తీసుకుంటున్నాడు అన్నది అక్కడ రుజువైంది అని మనకు చెప్తారనమాట. ఎందుకంటే ఆ భూమి లోపలికి, అంత లోపలికి గాలి ప్రసారితమయ్యే అవకాశం లేదు. అప్పుడు మీరు ఎలా జీవించి ఉన్నారు అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆయన చెప్తాట, గాలి లోపలికి ప్రసారితం కాలేదు, కానీ ప్రాణానికి అడ్డు ఉండదు, ప్రాణం ఎక్కడికైనా రాగలుగుతుంది అని చెప్తాట. కాబట్టి ప్రాణం ఎందులోంచి అయినా ప్రవేశించగలదు, గాలి అన్ని చోట్లకి ప్రవేశించలేదు అని చెప్తారట. అంటే మనం శ్వాసిస్తూ ఉన్నప్పుడు గాలి ఒక వాహకం మాత్రమే తప్ప గాలిని మాత్రమే మనం తీసుకోవటం లేదు, మనం ప్రాణాన్నే తీసుకుంటూ ఉన్నాము. ఈ భ్రూమధ్యంలో 3వ కంటి దృష్టి అవధానంలో గనక మీరు ఉంటే శ్వాసను కాదు, శ్వాస సారాన్ని, ఆ ప్రాణాన్ని గనక మీరు గమనించగలిగారంటే సరిగ్గా ఆ చోటలోనే మీరు అతీతంలోకి వెళ్ళిపోగలుగుతారు, పరమంలోకి వెళ్ళిపోగలుగుతారు. ఏదైతే చైతన్య స్థితి అని చెప్పుకుంటున్నామో మనం ఆ చైతన్య స్థితికి మనం చేరుకోగలుగుతాము. ఆ పీనియల్ గ్రంథికి మనం చేరుకున్నప్పుడు, అంటే మన అవధానం దాని మీద ఏకాగ్రతతో ఉన్నప్పుడు, అవధానము అంటేనే ఏకాగ్రత, మీ అవధానాన్ని దాని మీద ఉంచుకున్నప్పుడు మీరు ఆ స్థితిని చేరుకోగలుగుతారు అని చెప్తున్నాడు. నిండనివ్వు స్వరూపాకృతిని శ్వాససారంతో శిరువు పరితలం మీద, మీ తల మొత్తం గనక ఆ శక్తితో గనక నిండిపోయినప్పుడు ఎలా ఉంటుంది అంటే మీ ఊహాశక్తి ఎలా పనిచేస్తుందో చెప్తూ ఉన్నాడు. నిజానికి ఈ ప్రక్రియను చేస్తేనే, ఈ తంత్రాన్ని అభ్యసిస్తేనే ఇది జరుగుతుందా అంటే, ఈ తంత్రాన్ని నీవు అభ్యాసం చెయ్యకపోయినప్పటికీ నీకు తెలియకుండానే ఎన్నోసార్లు నీవు ఆ భ్రూమధ్యం మీద దృష్టిని నిలిపే ఉంచటం జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా అందరికీ కూడా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. అయితే ఇది ఎలా మనకి అర్థమవుతుంది అంటే, ఒక స్నేహితుడు ఉంటాడు, మీరు ఒక స్నేహితుడిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, ఆలోచిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ స్నేహితుడు మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. ఇది కాకతాళీయంగా జరిగిందేమో అని మీరు అనుకుంటారు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే, అది కాకతాళీయంగా జరిగింది కాదు, నీకు తెలియకుండానే నీవు
నీ యొక్క అవధానాన్ని ఆ భ్రూమధ్యం మీద, ఆ మూడో కంటి మీద, ఆ పీనియల్ గ్రంథి మీద దృష్టిని నిలిపావు కాబట్టి ఆ క్షణమాత్రపు ఏకాగ్రతతో ఉండటం మూలంగా నీవు తెలుసుకోగలిగినటువంటి విషయం ఇది అని మనకి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే ఆ ఊహాశక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, నీవు సరి అయినటువంటి విషయాలను, అంటే మంచి విషయాలను నీవు గనక ఆలోచిస్తే అది జరుగుతుంది. అదే కాకుండా నీ మనస్సు గనక మాలిన్యంతో గనక ఉంటే, అంటే నీ మనస్సు కలుషితమైపోయి ఉంటే, సరికాని విధంగా నీ మనస్సు ఉంటే అప్పుడు నీవు ఆ సరికాని ఆలోచనని నీవు చేసినప్పటికీ అది కూడా జరిగిపోతుంది. అంటే నీ ఊహ అక్కడ పూర్తిగా పనిచేస్తుంది. అందుకని నీ ఊహని నీవు ఎలా ఉంచుకోవాలి అన్నది నీవే నిర్ణయించుకోవాలి. ఈ ఊహ చాలా ప్రమాదకరంగా కూడా మారుతుంది. మీ ఊహ ఒక మనిషిని కూడా చంపేయగలుగుతుంది. అందుకనే పైథాగరస్ ఏమంటాడంటే, మీకు శక్తి ఎక్కడైతే ఉందో అక్కడ భద్రత ఉంటుంది, అట్లాగే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏది పనిచేస్తుంది? మళ్ళీ మీ మనస్సు పనిచేస్తుంది అన్నమాట. మీ మనస్సు ఆత్మహత్యల గురించి కనుక ఆలోచిస్తూ ఉంది అనుకోండి, అంటే మీ ఊహాశక్తి నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అని గనక అంటే, మీకు తెలియకుండానే మీరు ఆ భ్రూమధ్యంలోకి స్థితమై ఉంటే వెంటనే మీరు చనిపోవటం కూడా జరుగుతుంది అని తెలియజేస్తున్నారు. అంటే ఈ గ్రంథికి అంతటి ఆకర్షణ శక్తి అనేది ఉంది. అంటే నీ ఊహాశక్తి అద్భుతంగా పెరుగుతుంది. నీ ఊహాశక్తిని మలుచుకోవటం అనేది నీ చేతుల్లోనే ఉంది. మాలిన్యం ఉన్నటువంటి మనస్సులకి అటువంటి ఊహాశక్తితో ఉన్నప్పుడు అటువంటి ఫలితాలనే పొందుతాడు. అందుకే పవిత్రంగా ఉండాలి అని చెప్పటానికి కారణం ఇదే. అంతేగాని ఇదేదో నియమం కాదు, ఇదేదో పద్ధతి కాదు, ఇదేదో క్రమం కాదు, నువ్వు ఇలాగే ఉండు అనేటువంటి నిర్దేశించటం కూడా కాదు అని మనకు తెలియజేస్తున్నారు. మాలిన్యంతో ఉన్నప్పుడు అదే ఫలితాన్ని ఇస్తుంది, పవిత్రంతో ఉన్నప్పుడు నువ్వు అదే ఫలితాన్ని, పవిత్రతతో కూడినటువంటి ఫలితాన్ని నువ్వు తీసుకోగలుగుతావు. అందుచేత నీవు ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండటానికి నీవు ప్రయత్నం చేయి. ఇంకా ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనకు చెప్తున్నారు. మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఉంది, అది హిప్నాటిజం. ఈ హిప్నోటిజం చేసేటువంటి వ్యక్తి ఆ హిప్నటైజ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే హిప్నాటిస్ట్కి అధీనం అవుతాడు. అతనికి నేను హిప్నటైజ్ కాను అని అనుకున్నటువంటి వ్యక్తిని ఎంత గొప్ప హిప్నోటిస్ట్ అయినా సరే అతన్ని హిప్నటైజ్ చేయలేడు. అయితే ఇక్కడ ఈ హిప్నోటిజం గురించి మనం ఒక చిన్న విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే అప్పుడు ఈ మూడో సూత్రం ఏంటో మనకి, ఈ మూడో కంటి సూత్రం ఏంటో మనకి అర్థమవుతుంది అని చెప్తున్నాడు. ఆ హిప్నోటిస్టు ఏం చేస్తూ ఉంటాడు, ఆ మనిషిని పడుకోబెట్టి సూచనలు చేస్తూ వస్తాడు. ఏం సూచనలు చేస్తాడు? అతని ఇష్టం. నీవు హాయిగా నిద్రిస్తున్నావు, నీవు హాయిగా నిద్రిస్తున్నావు, నీవు హాయిగా నిద్రిస్తున్నావు అని చెప్తూ ఉంటాడు. ఆ సూచనలని ఎప్పుడు ఇస్తాడు అంటే, ఈ పడుకున్నటువంటి వ్యక్తి, అంటే హిప్నటైజ్ కావటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతన్ని పడుకోబెట్టిన తరువాత అతను ఇతని సూచనలను గ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇతను ఇచ్చినటువంటి సూచనలు అతను పాటించగలుగుతాడు. అతను ఎందుకు పాటించగలుగుతాడు అంటే అతని యొక్క చూపు అతనికి కూడా తెలియకుండానే ఆ మూడవ కంటి మీదకి, ఆ పీనియల్ గ్రంథి మీదకి వెళ్ళిపోతుందట. ఆ పీనియల్ గ్రంథి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే హిప్నాటిస్ట్ చెప్తూ ఉంటాడో అక్కడ దాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నీకొక అనారోగ్యం వచ్చేసింది అంటే ఆ నిజానికి అప్పటి వరకు ఆ వ్యక్తికి ఏ అనారోగ్యము ఉండదు, కానీ అనుకోకుండా అనారోగ్యం వచ్చేస్తుందట. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నీకు ఉన్నటువంటి అనారోగ్యం తగ్గింది అని చెప్తాట.
తగ్గింది, నీకున్నటువంటి అనారోగ్యం తగ్గింది 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 అని చెప్పగానే అతనికి ఆ అనారోగ్యం తగ్గిపోతుందట. అట్లాగే ఒక రాతి ముక్కను తీసుకుని వచ్చి అతని చేతిలో పెట్టి, ఇది భగభగ మండుతూ ఉన్నటువంటి నిప్పు కణిక అని హిప్నోటిస్ట్ కనుక చెప్తే అతనికి నిజంగానే ఆ రాతి ముక్కగా అనిపించదు, భగభగ మండుతూ ఉన్నటువంటి నిప్పు కణిక అయిపోతుంది. అతని భౌతిక దేహంలో ఆ నిప్పు కణికను పట్టుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, అంటే ఏ చేత్తో పట్టుకున్నాడో ఆ చేతి మీద బొబ్బ కూడా ఎక్కుతుంది. అంతటి శక్తి ఉంది హిప్నాటిజానికి. అందుకనే ఆ హిప్నటిస్ట్ చేసేటువంటి ఆ ప్రక్రియల్లో ఈ అనేక విధాలైనటువంటి ఏది అంటే దాన్నే ఆ హిప్నాటిజం పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి చేయగలుగుతాడు. ఇప్పుడు నువ్వు నెపోలియన్వి అయిపోయావు అని హిప్నటిస్ట్ చెప్పాడు అనుకోండి, ఆ వ్యక్తి నెపోలియన్ అయిపోతాడట. ఆ వ్యక్తి నెపోలియన్ ఎలాగైతే మాట్లాడుతూ ఉంటాడో, ఏదైతే మాట్లాడుతూ ఉంటాడో దాన్ని ఇతను హిప్నటైజ్ కాబడుతున్నటువంటి వ్యక్తి అదే మాటల్ని మాట్లాడుతూ ఉంటాడట. అది ఈ హిప్నోటిజంలో ఉన్నటువంటి శక్తి. అంటే హిప్నోటిస్ట్ చేతిలో హిప్నటైజ్ చేయబడుతున్నటువంటి వ్యక్తి అతని అధీనంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడ ఏది చెప్తూ ఉంటే అక్కడ అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మూడో కంటిలో ఊహా సంభవము, ఇవి రెండు విషయాలు కావు. ఊహే వాస్తవము, ఊహ సంభవం రెండు వేరు విషయాలు కాదు. ఊహే వాస్తవము. కాబట్టి స్వప్నానికి వాస్తవానికి మధ్యలో అంతరం కూడా ఉండదు. స్వప్నానికి వాస్తవానికి మధ్యలో తేడా కూడా ఉండదు ఎప్పుడు ఈ మూడో కంటి స్థితిలో మనం ఉన్నప్పుడు. అందుకనే దివ్యత్వపు సంకల్పం అని చెప్తారు. ఆదిశంకర్లు ఏం చెప్తారంటే ఈ జగత్తు అంతా కూడా దేవుడి స్వప్నమే అన్నారు. అంటే దివ్యత్వపు సంకల్పం. ఈ దివ్యత్వం ఎక్కడుంది? ఈ మూడో కంటిలోనే ఉంది అని మనకి తెలియచేస్తున్నారు. అందుకనే ఈ త్రినేత్రంలో గనక, ఈ పీనియల్ గ్రంథి స్థితుల్లోనే గనక, ఈ భ్రూమధ్యంలోనే గనక మీరు సుస్థితులు అయి ఉంటే మీ స్వప్నాలు అన్నీ కూడా వాస్తవాలే అయి ఉంటాయి. మీరు స్వప్నాల్ని ఏవైతే చూశారో అవే వాస్తవాలుగా కూడా మారిపోతూ వస్తాయి. ఇప్పుడు సారిపుత్రుడు ఉన్నట్ట. ఆ సారిపుత్రుడు ధ్యానం బాగా చేస్తాడు. ధ్యానం సాధన బాగా చేసిన తర్వాత అతనికి ఎన్నో దర్శనాలు సంభవిస్తూ ఉంటాయట. ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. ఎన్నో దృశ్యాలను చూస్తూ ఉంటాడు. ఎంతెంతో ఏవేవో లోకాలకు వెడుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎన్నో చూసిన తర్వాత అవన్నీ కూడా ఇక్కడ ప్రాపంచికంగా ఉన్నటువంటి వీటికి, తాను చూస్తూ ఉన్నటువంటి వాటికి అంతరాన్ని కూడా అతను తెలుసుకుంటాడు. ఇక్కడ ఈ భౌతికత్వంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక పువ్వుకి ఉన్నటువంటి రంగులు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రంగులు కాస్త డిమ్ముగా ఉన్నట్లుగా ఉంటుంది. అంటే కాంతి తక్కువగా ఉన్నట్లుగా ఉంటుంది. అదే అతను దర్శించినటువంటిది ఎంతో కాంతివంతంగా ఉండటం అనేది చూస్తాట. ఎన్నో దర్శనాలు అయిన తర్వాత ఆ సారిపుత్రుడు బుద్ధుడి దగ్గరికి పరుగున వస్తాట. వచ్చి అడుగుతాట, ధ్యానంలో నేను ఎన్నో చూశాను, ఇవన్నీ కూడా సత్యాలే కదా అని అడుగుతాట. అడిగితే అప్పుడు అంటాట బుద్ధుడు, అవేవీ కాదు, అవి భ్రూమధ్యంలో స్థితమైనప్పుడు ఆ రెండు ఒక్కలాగానే అనిపిస్తుంది, వాస్తవము స్వప్నము కూడా, కానీ అది కానే కాదు నీది అంటట. సారిపుత్రుడు అంటట, కాదు నేను చూస్తూ ఉన్నటువంటి ఆ పువ్వు ఎంతో సహజంగా ఉంది, సరళంగా ఉంది, పరిమళంగా కూడా ఉంది. అట్లాగే అది మీరు కల్పనో లేకపోతే వాస్తవమో అని మీరు ఎలా చెప్పగలుగుతారు అని అడుగుతాటప్పుడు బుద్ధుడిని. అప్పుడు బుద్ధుడు చెప్తాడనమాట, భ్రూమధ్యంలోని త్రినేత్రంలో స్థితమై ఉన్నప్పుడు, భ్రూమధ్యంలో
ఉన్న త్రినేత్రంలో అంటే మూడో కంటిలో నీవు స్థితమై ఉన్నప్పుడు స్వప్నము వాస్తవము రెండూ కూడా ఒక్కటే అయి ఉంటాయి. అవి రెండూ భిన్నంగా ఉండవు, అవి వేరువేరుగా ఉండవు. నీ స్వప్నము వాస్తవము అన్నీ కూడా ఒక్కటే అయిపోయి ఉంటాయి. అందుచేత నీవు చూసినది సరికాదు అని చెప్తాడు. ఆదిశంకర్లు కూడా ఏం చెప్తారంటే ఈ జగత్తు అంతా మాయా అని చెప్తారు. ఇదంతా కూడా ఒక దివ్యత్వపు స్వప్నమే అని చెప్తారన్నమాట. అది వేదాంతపు మాట కాదు అని చెప్తున్నారు ఆదిశంకర్లు కూడా. ఏమని అంటే ఆ త్రినేత్రంలో స్థిరమై ఉన్న మానవుడి యొక్క అది అంతరానుభవం. ఎప్పుడైతే ఆ మూడో కంటిలో నీవు స్థిరమయ్యావో అప్పుడు కనిపిస్తూ ఉన్నవన్నీ కూడా నీ అంతరానుభవాలు, నీ లోపల నుంచి వస్తూ ఉన్నటువంటి అనుభవాలు. కాబట్టి ఆ మూడో కంటిలో నీవు స్థితమై ఉన్నప్పుడు, ఆ భ్రూమధ్యంలో నీవు స్థితమై ఉన్నప్పుడు నీవు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. నీవు ఆ ప్రాణసారాన్ని చూడండి, సూత్రంలో చెప్తాడు, నిండ నీవు స్వరూపాకృతిని శ్వాస సారంతో అట్లాగే శిరోపరితలం మీద అక్కడి నుంచి కాంతిలా వర్షించేలా అని చెప్తాడు కదా. ఎప్పుడైతే నువ్వు ఆ భ్రూమధ్యంలో స్థిరమై ఉన్నావో అప్పుడు నీవు ఒక చెట్టు క్రిందకు వెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చుని ఈ చెట్ల నుంచి పూలు ఇప్పుడు నా మీదకి రాలుతున్నాయి అని నీవు అనుకుంటే వెంటనే ఆ చెట్ల నుంచి పూలు నీ మీదకి రాలటం అనేది నీవు అనుభూతిని చెందగలుగుతావు. అట్లాగే హాయిగా అక్కడ కూర్చుని వర్షపు జల్లులు కురుస్తున్నాయి అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో ఆ తుంపరలు నీ మీద పడటం అనేది, ఆ వర్షపు జల్లు అనేది నీ మీద కురవటం అనేది కూడా సాధ్యమే అవుతుంది. అదంతా కూడా కాంతిలా వర్షిస్తూ వస్తుంది. కాబట్టి నీవు అక్కడ ఏదైతే కూర్చుని నీవు ఏదైతే తలుచుకుంటావో ఓ ప్రభాత సమయంలో హాయిగా నీవు వెళ్ళి ఒక సూర్యకిరణాల యొక్క కాంతి ఇప్పుడు నా మీదకి ప్రసారితం అవుతోంది అని నీవు కనుక ఊహ చేస్తే అప్పటికి సూర్యోదయం కాకపోయినప్పటికీ కూడా ఆ కాంతి కిరణాలు నీ మీదకి ప్రసారితమవుతాయి. అట్లా నీవు దేన్నైనా సరే నీవు ఆ ప్రయోగాన్ని చేసి హాయిగా నీవు నీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఆ అద్భుతమైనటువంటి ఆ స్థితికి నీవు చేరుకుంటూ ఉండవచ్చు అని ఇక్కడ మనకి ఈ సూత్రం ద్వారా మనకి తెలియచేస్తూ వస్తున్నారన్నమాట. కాబట్టి ఈ సూత్రాన్ని మనం ఇక్కడితో ముగించుకుంటున్నాం. మరి తరువాత సూత్రంలోకి మనం అడుగు పెడదాం. కేంద్రీకరించు అవధానాన్ని తెరుపు మీదే దైనందిన కార్యక్రమాల్లో. ఇది సూత్రం. ఇది ఈ శ్వాసతంత్రాల్లో ఇంకొక తంత్రం అన్నమాట. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉంచుకో అవధానాన్ని 2 శ్వాసల మధ్యలో. అలా అభ్యాసం చేస్తూ కొద్ది రోజుల్లోనే కొత్తగా జన్మించు. ఇది సూత్రం. ఏంటి? ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉంచుకో అవధానాన్ని 2 శ్వాసల మధ్యలో. అలా అభ్యాసం చేస్తూ కొద్ది రోజుల్లోనే కొత్తగా జన్మించు. ఇది ఇంకొక సూత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం అన్నమాట. చూడండి, మళ్ళీ ఆ అవధానాన్ని ఎక్కడ ఎలా ఉంచుకోవాలి అనేది మనకి తెలియజేయబడుతూ ఉందన్నమాట. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు అంటే నీవు నీ పని పాటల్ని చేసుకుంటూ ఉన్నప్పుడు నీ అవధానాన్ని 2 శ్వాసల మధ్యలో ఉంచుకో. చిన్న చిన్న భేదాలు ఒక్కొక్క సూత్రానికి మనకి మొట్టమొదటే చెప్తాడు. ఏమని? ఇదంతా కూడా ఒక తాళపు చెవుల గుత్తిని నీకు నేను ఇస్తున్నాను. తాళాలు వేసి ఉన్నాయి. ఆ తాళాలు వేసి ఉన్నదానికి నీవు ఒక్కొక్క తాళపు చెవితో నీవు తెరుచుకోవటానికి ప్రయత్నం చేయి. ఏ తాళమైతే నీకు తెరుచుకుంటుందో ఆ హాయిగా ఆ గదిలోకి నీవు ప్రవేశించు అని చెప్తాడు. ఆ గదిలోకి ప్రవేశించి హాయిగా నువ్వు ఆ స్థితిలోకి ఆ ఇచ్చినటువంటి తంత్రాన్ని నీవు 3 రోజులు కానీ 3 నెలలు కానీ 3 సంవత్సరాలు కానీ నీవు హాయిగా దానిలో సాధన చేస్తూ ఉండు. అది నీకు సరిపడితే ఆ సాధనలో నీవు వెంటనే పరివర్తితమవుతావు. లేదు ఆ సాధన నీకు సరిపోలేదు అంటే మరొక సాధనని నువ్వు చేపట్టవచ్చు. అంటే మరొక తాళపు చెవితో మరొక తాళాన్ని తీసుకుని నీవు ఆ గదిలోకి నీవు ప్రవేశించవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. కాబట్టి మనం ఒక్కొక్క సూత్రాన్ని
హాయిగా మనం చక్కగా ఆ ఇచ్చినటువంటి తంత్రానికి అనుగుణంగా మనం మన ప్రయత్నాల్ని మనం చేస్తూ ఆ చెప్పినటువంటి ఆ స్థితుల్లోకి మనం అద్భుతమైనటువంటి స్థితుల్లోకి మనం ప్రవేశించటానికి మనం మన వంతు ప్రయత్నాన్ని మనం చేస్తూ వద్దాము. కాబట్టి ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉంచుకో అవధానాన్ని 2 శ్వాసల మధ్యలో. లోపలికి శ్వాస లోపలికి వచ్చి ఉంది, అది వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ముందు నిశ్వాసం ఉంది. అంటే శ్వాస లోపలికి వచ్చి ఉంది, అది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక అవధానాన్ని నువ్వు ఏర్పరచుకో. అంటే ఈ మధ్యలో విరామం ఉంటుంది అని మనం చెప్పుకుని ఉన్నాం గత సూత్రాల్లో. ఇప్పుడు అదే చెప్తున్నాడు అన్నమాట. ఏంటి అంటే శ్వాస బయటకు వెళ్ళిపోయింది, ఇంకో శ్వాస లోపలికి స్వీకరింపబడే ముందు ఒక విరామం ఉంటుంది. ఇలా అభ్యాసం చేస్తూ నీవు కొద్ది రోజుల్లోనే కొత్తగా జన్మించు. మీరు అన్ని పనుల్ని చేస్తూ ఉన్నప్పుడే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. ఇది ఈ సూత్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ఎక్కడో విడిగా కూర్చుని ప్రశాంతంగా కూర్చుని ఏ ప్రాతకాల సమయంలోనో చేసేటువంటిది కాదు. నీవు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా సరే, నీవు నీ ప్రాపంచిక వ్యవహారాల్లో నిద్ర లేచింది మొదలు నిద్రించే వరకు నీకు నిర్దేశింపబడిన ప్రాపంచిక వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో, అంటే నీ నిత్య జీవితంలో ఇంటిలో నీవు ఏ పనులైతే చేసుకుంటూ వస్తావో ఆ పనుల్ని అన్నింటినీ చేసుకుంటూ ఉన్నప్పుడే దీన్ని నీవు నీ అధీనంలోకి తెచ్చుకోవాలి అని చెప్తున్నారన్నమాట. ఇది ఈ అభ్యాసాన్ని ఎలాగా అంటే, నీవు నిద్ర లేచావు, నడుస్తూ ఉన్నావు, నడుస్తూ ఉన్నప్పుడు కూడా నీ యొక్క అవధానాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? ఈ 2 శ్వాసల మధ్యలో ఉంచుకోవాలి. లేదా తింటూ ఉన్నావు, ఆ తింటూ ఉన్నప్పుడు కూడా నీ శ్వాసల ఈ 2 శ్వాసల మధ్యలో నీ అవధానాన్ని ఉంచుకోవాలి. అట్లా నిద్రకు ఉపక్రమిస్తావు, అప్పుడు కూడా నీవు ఈ 2 శ్వాసల మధ్యలో నీ యొక్క స్థితిని, నీ యొక్క అవధానాన్ని, నీ యొక్క ఏకాగ్రతని అక్కడ కూడా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఏకాంతంలో మాత్రం చేసుకోవద్దు. అంటే ఏకాంతంలో మాత్రమే చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ కాదు ఇది. నిన్ను నీవు ఎదిగించుకోవాలి అంటే, నిన్ను నీవు ఉన్నతీకరించుకోవాలి అంటే, నీవు తింటున్నా, నడుస్తూ ఉన్నా, పని చేస్తూ ఉన్నా, లేకపోతే ఇంకో పని ఏదైనా చేస్తూ ఉన్నా, నిద్రకు ఉపక్రమిస్తున్నా, ఏ పనిలో ఉన్నా సరే మీరు దీన్ని నీ అధీనంలోకి తెచ్చుకో. చురుగ్గా ఉన్నప్పుడు మనస్సు పరధ్యానాన్ని పొందుతూ ఉంటుంది. పని చేస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు మీ అవధానాన్ని మీరు ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది అంటే శ్వాస మీదే, మీ పని మీదే మీరు మీ అవధానాన్ని పెట్టవలసి ఉంటూ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, మీ యొక్క ఉనికికి 2 పొరలు ఉంటాయి. అది ఏంటి అంటే పని చేస్తూ ఉండటం, ఉనికితో ఉండటం. ఇదే మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మనం పనులు చేస్తూ ఉన్నాం, కానీ ఆ పనుల మీద మనం దృష్టిని పెడుతున్నాం. ఒక్కోసారి ఆ పని మీద కూడా మనం దృష్టిని పెట్టలేకపోతూ ఉంటాం. అంటే ఒక పని చేస్తూ మరో విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక వంట చేస్తూ ఉన్నారు, ఆ వంట చేస్తూ కూడా మరో విషయం మీద మీ ఆలోచన ఉంటుంది. లేదా నడుస్తూ ఉంటారు, అప్పుడు కూడా ఇంకో విషయం మీద ఆలోచన ఉంటూ వస్తుంది కదా. ఇక్కడ ఉనికి అంటే పని చేస్తూ ఉండటం, ఉనికితో ఉండటం. ఉనికితో ఉండటం అంటే నీతో నీవు ఉండటం, అంటే నీ అవధానంతో నీవు ఉండటం, అంటే నీ ఎరుకతో నీవు ఉండటం, అంటే నీ భ్రూమధ్యం 2 శ్వాసల మధ్యలో ఉన్నటువంటి దాని మీదకి నీవు నీ దృష్టిని నిలపడం. అలా నిలుపుతూ ఉన్నప్పుడు నీవు అనుకున్నటువంటి స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు. అంటే పనిచేస్తూ ఉండటం అంటే ఉనికికి ఉన్నటువంటి ఆ 2 పొరలు ఏంటంటే, ఒకటి కర్మ ప్రపంచము, ఒకటి జీవి ప్రపంచం. ఈ కర్మ ప్రపంచం అంటే నువ్వు పనిచేస్తూ ఉండటం, మరి నీ ఉనికితో ఉండటం అంటే నీ జీవి యొక్క ప్రపంచం అన్నమాట. అంటే ఇది పరిధి కేంద్రము అంటాం. పరిధి అంటే మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ విషయం అంతా కూడా, కానీ కేంద్రం అనేది ఉంటుంది. అంటే నీవే ఆ కేంద్రంగా మారాలి. ఇలా ఈ పని చేస్తూ ఉండాలి, ఈ కేంద్రంలో కూడా నీవు ఉంటూ ఉండాలి.
ఆ కేంద్రంలో కూడా నీవు అవధానంతో ఉంటూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కర్మ అంతా కూడా అంటే ఈ పని అంతా కూడా ఒక నటనే అయిపోతుంది. ఆ నటనే అయిపోయి నీవు ఏ పాత్రనో ఏ వేషాన్నో నీవు పోషిస్తూ ఉన్నట్లుగా ఉంటావు తప్ప అదే నీవుగా మారవు. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఇదే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దీనికి ఈ ఉనికికి 2 పొరలు ఉంటాయి. ఈ 2 పొరల్లో పనిచేస్తూ ఉండటం, ఉనికితో ఉండటం. ఈ ఉనికితో ఉండటం అనేది మాత్రమే మానవుడిగా మనం విస్మరిస్తూ వస్తున్నాము. ఆ పని చేస్తూ ఉంటున్నాము, ఆ కర్మ ప్రపంచంలోనే ఉంటున్నాము, ఆ పరిధిలోనే ఉంటున్నాము తప్ప మనం మన కేంద్రంలోకి స్థితులమై ఉండట్లేదు. ఆ కేంద్రంలోకి స్థితులై ఉండటానికి గల కారణం మనం ఆ పరమ యొక్క స్థితికి చేరుకోవటానికి, ఆ అతీతం యొక్క స్థితికి మనం చేరుకోవటానికి, ఆ అతీతం యొక్క స్థితికి ఆ పార్వతీమాత ఏదైతే చెప్తూ ఉంటుందో, శివుడు ఏదైతే చెప్తూ ఉంటాడో ఆ పరమంలోకి, ఆ చైతన్యానికి ఆవలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞాతలానికి చేరుకోవటానికి ఏదైతే ఉందో ఆ స్థితికి చేరుకోవటానికి ఈ సూత్రాలు, ఈ తంత్రాలన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ తంత్రాన్ని మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం కొనసాగిద్దాం. అంటే ఈ సూత్రాన్ని మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం కొనసాగిద్దాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.